ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈరోజు పూస్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇలా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం రైతులకు సరిపడా నాణ్యమైన ఇత్తనాలు సబ్సిడీ మీద సప్లై చేయాలని, అదేవిధంగా కల్తీ లేనటువంటి ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని, ఒకవేళ కల్తీ కలిపి ఎవరన్నా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి, అదేవిధంగా రైతులకు రైతు భరోసా వెంటనే బ్యాంకు ఖాతాల్లో వేయాలని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలని, వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని తదితర డిమాండ్స్తోని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, పాలకులు అధికారాలకు వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారాలకు వచ్చిన తర్వాత ఇలా రైతులను నిండా ముంచే పనే పెట్టుకుంటున్నారు తప్ప రైతులను బాగు చేద్దామనే ఆలోచన కేంద్రం చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం మేము అధికారాలకు వస్తే స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా C2+50% ప్రాతిపదికన మేము మద్దతు ధర ఇస్తాం. దాంతోపాటుగా మేము పార్లమెంట్లో చట్టం చేస్తామని కూడా హామీ ఇచ్చే అధికారాలకు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న మనం చూసాం, మద్దతు ధరలు ప్రకటించాడు. కేంద్ర కేబినెట్ కూర్చొని మద్దతు ధర ప్రకటించి వరికి 100 కేజీల ధాన్యానికి 69 రూపాయలు మద్దతు ధర పెంచాడు. అదేవిధంగా ఈ పత్తి ఏదైతుందో 450 గ్రాముల పత్తి ప్యాకెట్కి 70 రూపాయలు పెంచాడు. అంటే జీలుగులకి పోయిన సంవత్సరం 10 కేజీల సంచికి 1100కి ఇచ్చి ఇప్పుడు ఏకంగా 2200 చేశాడు. 2200 చేశాడు. మరి ఇప్పుడు ఎంత వ్యత్యాసం ఉంది? దానికి రైతులకి ఇన్పుట్ ఖర్చు ఎంత అవుతుంది, ఇవాళ అమ్మపోతే మద్దతు ధరలు ఎంత వస్తున్నాయి అనేది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది నరేంద్ర మోడీకి తెలవ కాదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దివాలా తీయించే దానికోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి అధికారాలకు వచ్చే ముందు రైతులకు మేము వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. రైతు భరోసా కూడా రైతులకు వేస్తానని చెప్పి, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ 3 కార్లు ఆయన అధికారాలకు వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోయినా కానీ కేవలం ఒక్క సీజన్కే వేసిండు. ఈ సంవత్సరం ఖరీఫ్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు 15 రోజులు ముందుగానే వచ్చి ఇవాళ వ్యవసాయ రంగాన్ని స్టార్ట్ చేస్తున్నా కానీ ఇప్పటిదాకా రైతు భరోసా వేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇవాళ రైతులకి రుణమాఫీ చేస్తానని అధికారాలకు వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ కేవలం 60% రుణమాఫీ అయింది. ఇంకా 40% రైతులకి రుణమాఫీ కాలేదు. ఇది ఒక పెద్ద మెగా మోసం అనేటు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మేము రైతు ఎన్నుముక, మేము రైతుల ప్రభుత్వం అని ఎన్ని మాటలు చెప్పినా కానీ ఆచరణలో అది అమలయ్యే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మేము ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి అధికారాలకు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉపాధి హామీ రంగాన్ని కూడా దానికి నిధులు కట్ చేసి అంచెలంచెలుగా దాన్ని కూడా నిర్వీర్యం చేసి రద్దు చేసే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కనబడతా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇది ప్రాథమికంగా చేయటమే తప్ప భవిష్యత్తులో రైతులకు న్యాయం జరగకపోయినా, రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలు లేకపోయినా ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి హెచ్చరిస్తూ గత సంవత్సరం కూడా మిర్చికి అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో మార్చి, ఏప్రిల్, మే నెలలో 23,000 కింటా అమ్మితే ఇప్పుడు 12,000, 13,000. ఈ రేటు ఎందుకు తక్కువ అమ్ముతుందని ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఖరీదారులు, కమిషన్దారులు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ కుమ్మక్కై ఇలా రైతులు ఎత్తిన చేతులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతాంగానికి ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందులు నాణ్యమైన సబ్సిడీతో అందించాలని, అదేవిధంగా ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందులు కల్తీగా ఎవడన్నా అమ్మితే వాడి మీద పిడి యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని, లేకపోతే అధికారులు అందరికంటే ముందుగానే ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల సమావేశాలు పెట్టి ఎవడు కల్తీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద
పీడీ యాక్ట్ పెడతామని చెప్పి మాటల వరకే పరిమితం అవుతా ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. అది స్టేజీల వరకే మాటల వరకే పరిమితం అయితే తప్ప ఆచరణలో అమలైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం తరఫున అఖిల భారత రైతు కూలీ సంఘం రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.